వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. 3 days నుంచి లాస్ట్ వీక్ 3 days నుంచి పాజిటివ్లో ఉన్న ఒక స్ట్రీక్ అయితే మళ్ళీ మండే రోజు మార్కెట్ స్టార్ట్ అయింది. మార్కెట్లు అయితే ఫ్లాట్గా స్టార్ట్ అయినాయి, తర్వాత కొంచెం పుంజుకున్నాయి, కానీ తర్వాత ఓవరాల్గా నెగిటివ్లోనే అయినాయి. నిఫ్టీ సెన్సెక్స్ వచ్చేసి 200 పాయింట్లు డౌన్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 92 పాయింట్లు డౌన్ అయిపోయి 22,460 దగ్గర. అండ్ నిఫ్టీ 217 పాయింట్లు డౌన్ అయిపోయి 74,115 దగ్గర క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా చూస్తే అన్ని సెక్టార్లు కూడా మైనస్లోనే, రెడ్ లైన్లోనే ట్రేడ్ అయిపోయినాయి. ఓన్లీ ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం కొంచెం పాజిటివ్లో ఉందని చెప్పాలి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇంచుమించు ఒక 1.5 to 2% పడిపోయినాయి. యాక్చువల్గా మార్కెట్ 2 days మంచి ఊతాన్ని ఇచ్చాయి. 2-3 days లాస్ట్ వీక్ బౌన్స్ బ్యాక్ అయిందని ఇన్వెస్టర్లు అనుకున్నారు, కానీ ప్రజెంట్ చూస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే ఇంచుమించు 1.5 to 2% పడిపోయినాయి. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మళ్ళీ పోర్ట్ఫోలియోలకు బాటమ్ బై అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నిన్న మనం ఐసిఐసిఐ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే గెలిచాం, కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్ని అయితే గెలవలేకపోతున్నాం. ఏం సార్ పరిస్థితి, ఏం చెప్తారు? బౌన్స్ బ్యాక్ అయిందని అన్నారు, కానీ మళ్ళీ నెగిటివ్లోనే ట్రేడ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ ఏంది, వీక్ ఉందంటారా స్ట్రాంగ్ ఉందంటారా? ఇవాళ మార్కెట్ వచ్చి డౌన్ అయిందంటే వీక్ అయింది, బట్ కంప్లీట్గా మనం దీన్ని వీక్ అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే మేజర్గా సపోర్ట్స్ అవి వచ్చాయి. సో కాబట్టి మనకు కనపడేది ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ 200 పాయింట్స్ డౌన్ అయినా, ఇది బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్స్ డౌన్ అయింది, నిఫ్టీ వచ్చి 142 పాయింట్స్ డౌన్ అయింది. ఇదేంటంటే సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో ఉంది, అంటే హయ్యర్ లెవెల్లో సెల్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైము మనం కన్ఫర్మేషన్ ఏం తీసుకోవాలంటే 22,000 బ్రేక్ అయితేనే మనకి డౌన్ ట్రెండ్. నిఫ్టీ 22,000 బ్రేక్ డౌన్ అయ్యి క్లోజ్ అయితేనే మనకి డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా పెరిగింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది. అయితే కన్సర్న్ అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ మీద ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి 49,000 అబౌవ్ ఉంటే ఇక స్ట్రాంగ్ కింద లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు మేజర్గా ఇది 1% ఫాల్ అయింది, 48,250 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 48,200 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్స్ అండి. సో ఇది ఒకటి కొంచెం పైకి వచ్చి 49 అబౌవ్ వస్తే కొంచెం ట్రెండ్ పాజిటివే. అయితే ఏంటంటే బాగా కంపెనీలు అన్నీ ర్యాలీ అయ్యాయి కాబట్టి హయ్యర్ సైడ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం ట్రేడర్స్ భయపడి ప్రాఫిట్ బుకింగ్ చేశారనమాట. అంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా అనిపించింది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు సార్. అవును, మరి మొన్న బాటంలో బాగా బయింగ్ చేశారు కదా 2 days బ్యాక్, అవన్నీ కూడా ఇప్పుడు ప్రాఫిట్ హయ్యర్ లెవెల్స్లో బుకింగ్ చేస్తున్నారు, ఎందుకంటే పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏమీ లేవు హోల్డ్ చేసుకోవడానికి. ఇది కంప్లీట్గా ట్రేడింగ్ టైం. ఓకే ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ టైం కాదు, ట్రేడింగ్ టైం. సో ట్రేడింగ్లో ఏమవుతుందంటే బై అండ్ డిప్స్ బై చేసుకుంటాం, కొంచెం సెల్ అండ్ రైజ్ కొంచెం పైకి రాగానే అమ్మేసుకోవట్లేదు, ఎందుకంటే టెక్నికల్గా నిఫ్టీ ఇంకా స్ట్రెంగ్త్ రాలేదు కాబట్టి హయ్యర్ సైడ్ సెల్లింగ్ చేస్తారు. సార్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం పడిపోయింది, ప్లస్ యుఎస్ స్టాక్ మార్కెట్లు కూడా కొంచెం అంతగా ఆశాజనకంగా లేవు. సో ఇండియన్ మార్కెట్స్ అయితే ఎక్కువగా రైజ్ అవుతాయని అన్నారు, కానీ మళ్ళీ ఈరోజు చూస్తే కంప్లీట్ డౌన్ అయిపోయాయి. రిలయన్స్ ఒకటి మార్కెట్ని బాగా డ్రాగ్ చేసింది సార్. అవునండి, ఇప్పుడు ఒకసారి మార్కెట్ డ్రాగర్స్ ఎవరని చూసుకుంటే ఇప్పుడు మెయిన్ ఓఎన్జీసీ 4% డౌన్ అయిందండి, ట్రెంట్ 4%, ఇండస్ఇండ్ బ్యాంక్ 4%, అలాగే బజాజ్ ఆటో 2% ఫాల్ అయినాయి, L&T 2%. సో ఇలా మేజర్గా వచ్చాయి. అయితే బాగా పుల్ బ్యాక్ అయినవి ఏమంటే పవర్ గ్రిడ్ 2.5%, HUL 1.2%, నెస్లే 1%, ఇన్పి, ఏషియన్ పెయింట్, ఈ 4 కొంచెం మార్కెట్ని ఆపాయి. మిగతా అన్ని కూడా నిఫ్టీ 50లో ఇవాళ 45 స్టాక్స్ మైనస్లోనే క్లోజ్ అయినాయి, ఓన్లీ 5 స్టాక్సే పాజిటివ్గా ఉన్నాయి. సో అందుకని నేను చెప్తున్నా ఎఫ్ఎంసీజీ స్టాక్సే కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. అయితే మిగతా అన్ని కూడా కొంచెం ర్యాలీ వచ్చింది కాబట్టి ఇవి ఫుల్ సెల్లింగ్ సైడ్కి వచ్చాయి అనమాట. అంటే కంప్లీట్ కరెక్షన్ కాదు, అది కింద లెవెల్లో బాగా బై చేస్తారు కాబట్టి ఇది ఎగ్జిట్ అవుతున్నారు. సార్ నిఫ్టీ లెవెల్ ప్రజెంట్ సపోర్ట్ ఏది సార్? నిఫ్టీ
నిఫ్టీ వచ్చి 22,000 మేజర్స్, ఇది ఇప్పుడు 350 మేజర్ సపోర్ట్ సార్. ఇమ్మీడియట్ సపోర్ట్ 22,350 సార్. ఓకే 350 మేజర్ సపోర్ట్. ఓకే. బ్యాంక్ నిఫ్టీకి అయితే 48,000 మేజర్ సపోర్ట్. ఇక అది కంపల్సరీ 2-3 సార్లు డిఫెన్స్ అవుతుంది. సో సపోర్ట్ తీసుకొని బాగా వచ్చింది. యాక్చువల్గా నిఫ్టీ మొన్న 22,000 దాకా వచ్చి 700 పాయింట్స్ పెరిగింది సార్. ఓకే. నిఫ్టీ 50 ప్రజెంట్ 22,460 ఉంది సార్. అవును. ఓకే. లాస్ట్ టైం లో చూసుకుంటే 1 వీక్ బ్యాక్ 22,000 లో కట్ అయింది. 22 కట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ తీసుకొని 22,700 దాకా వెళ్ళింది మార్నింగ్. అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ వచ్చింది. సో ఏం పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. సో రేంజ్లోనే ఉంది, సస్టైన్ అవుతున్నాయి. ఓకే. అంటే దీన్ని ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు సార్? అంటే కంప్లీట్ బౌన్స్ బ్యాక్ కాదు, అలానే 3 డేస్ అయితే పాజిటివ్ స్ట్రీక్ ఇచ్చింది మార్కెట్. కొంచెం ఆశాజనకంగా ఉండే ఇన్వెస్టర్లు మళ్ళీ ఇప్పుడు పోర్ట్ఫోలియోలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి సార్? ఆల్రెడీ ఇది ఎలా చూసుకోవాలంటే ప్లస్ ఇంకా కొత్త ఇన్వెస్టర్లు అయితే బౌన్స్ అంటే బాటమ్ బై అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎలా 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 ఏం చేయాలంటారు ఇన్వెస్టర్లు? ఇక్కడ సపోర్ట్స్ వచ్చింది సార్, ఆగింది, విపరీతమైన ఫాల్ లేదు. ఇప్పుడు మామూలుగా 1% కరెక్షన్ అంటే నార్మలే, 150 పాయింట్స్ అంటే నార్మలే. సో అదేమీ కంగారు పడాల్సిన ఏం లేదు. సో బాటమ్ ఫిషింగ్ అంటాం. సో సెలెక్టివ్ స్టాక్స్ని బై చేసుకోవడమే ఇన్వెస్టర్స్. సో అలాగే కొంత పోర్ట్ఫోలియోని మీరు రొటేట్ చేయండి. అంటే ఇప్పుడు స్విగ్గీ ఉంది, ఇప్పుడు నేను వాళ్ళ స్విగ్గీ కొనుక్కోమన్నా, ఇప్పుడు ఒక 100 షేర్స్ కొన్న వాళ్ళు ఒక 30-40 షేర్స్ ఒక కొంచెం పైకి వెళ్ళగానే అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవాలి. అలా సెల్ఫ్ రొటేషన్ చేసుకుంటే ఇది యూస్ఫుల్ సార్. ఎక్స్పర్ట్స్ మనకు అంటే యూఎస్ఏకి సంబంధించిన ఎకనామిస్టులు కూడా ప్రజెంట్ ఇండియన్ మార్కెట్ చాలా అట్రాక్టివ్గా ఉంది, మీరు ఎఫ్ఐఐలో కొన్ని రోజుల్లో 2-3 మంత్స్లో ఎంటర్ అయిపోతారు, ఏప్రిల్ అంటే క్వార్టర్స్ రిజల్ట్స్ రాగానే ఒక ఫాల్ ర్యాలీలు అయితే బాగా స్టార్ట్ అవుతాయని ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది ఎంతవరకు నిజం? కరెక్టే సార్ అది, ఎందుకంటే కనపడుతుంది చాలా కంపెనీలకి ఏంటంటే వీక్లీ చార్ట్స్ పాజిటివ్స్ వచ్చాయి. అంటే వీక్లీ హిస్టోగ్రామ్ పాజిటివ్ వచ్చిందంటే అది స్ట్రెంగ్త్ చూపిస్తుంది అనమాట. చాలా కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు కానీ ఐటీ స్టాక్స్ కానీ అన్నీ కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే 1-2 వీక్స్లో అది కన్సల్టేట్ అవుతుంది. సరే, రిలయన్స్ చూసుకుంటే చాలా రోజుల నుంచి డ్రాగ్ అప్ లోకి వెళ్తుంది, హైకి వెళ్తుంది, 52 వీక్స్ లో కూడా వెళ్ళింది. మళ్ళీ ఈరోజు మార్కెట్ని కూడా అదే ట్రాక్ చేసింది. ఎందుకు సార్ మెయిన్ రిలయన్సే ఎందుకు ఎక్కువ ప్రెజర్కి లోన్ అవుతుంది? రిలయన్స్ అనే కాదండి, యాక్చువల్గా రిలయన్స్ మనం ఎక్కువ ఇండియాలో లీడింగ్ కంపెనీ కాబట్టి అది చూస్తాము. ఇది రిలయన్స్ చార్ట్ 1600 నుంచి ఇప్పుడు 1238 దగ్గర ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 1190 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. ఓకే. వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే మంత్లీ చార్ట్ కూడా ఇప్పుడే పాజిటివ్ వచ్చింది, మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. సో రిలయన్స్ మేజర్గా ఇంకా ఇక్కడ స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు రిలయన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ర్యాలీలో ఇది పార్టిసిపేట్ చేయొచ్చు, పైకి లాగొచ్చు మార్కెట్. ఓకే సార్, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రజెంట్ బై చేయొచ్చా? అది 50 బై చేయొచ్చు అండి. మంత్లీ చార్ట్ పాజిటివ్ రావటం అనేది మామూలు విషయం కాదు. ఇదిగోండి మంత్లీ చార్ట్, ఈ చార్ట్ కనపడుతుందా మీకు? యా చెప్పండి సార్, కనపడుతుంది. ఇది మంత్లీ హిస్టోగ్రామ్ పాజిటివ్ వచ్చింది, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయినా ఓన్లీ 100 పాయింట్స్ కింద డెఫినెట్ సపోర్ట్ ఉంది. సో మంత్లీ హిస్టోగ్రామ్ బాగుంది కాబట్టి ఇలా ఇన్వెస్ట్మెంట్కి ఇంకా ఇది మంచి కరెక్ట్ టైం. సో రిలయన్స్ బాగుందంటే అంత బాగానే ఉంది చార్ట్స్ అన్నీ కూడా. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ తీసుకుంటే ఈ రెండు మేజర్గా మార్కెట్ని ఆపేదే. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. సో 1700 ఆ రేంజ్లో ఈ రెండు కన్సల్టేట్ అయినా అంటే మార్కెట్ని కొంచెం ఆపుతాయి. ఓకే సార్, నెక్స్ట్ మార్కెట్ అయితే బాగా పడిపోతుంది, గోల్డ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చూస్తున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? గోల్డ్ కూడా బై అండ్ డిప్స్ లా చేసుకోవచ్చు. అంటే కొంచెం ఉక్రెయిన్ కనుక పుతిన్ పీస్ టాక్స్ స్టార్ట్ చేశారంటే గోల్డ్ కొంచెం వీక్ అవుతుంది. ఓకే. కాబట్టి ఇది ఆల్రెడీ హైలో ఉంది, 87,000 ఆ రేంజ్లో ఉంది. ట్రేడ్ చేసుకోండి, కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 85-83 కూడా రావచ్చు. 1 lakh కూడా రీచ్ అవ్వచ్చు అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు, కావచ్చా సార్? అది ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. అవ్వచ్చు, ఇమ్మీడియట్గా అవ్వకపోయినా మనకి ఛాన్సెస్ కనపడుతున్నాయి, అవ్వచ్చు. ఓకే సార్, ఫైనల్గా మనకు నెక్స్ట్ వీక్ ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? మన ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు?
ఇన్వెస్టర్‌కి ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఒక 50% ట్రేడ్ చేసుకోండి. 50% ఇన్వెస్ట్ చేసుకోండి. కంప్లీట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. మనం చేసిన కంపెనీలో రొటేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మంచి అడ్వాంటేజ్ ఉంది. రొటేషన్‌కి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు సెలెక్టివ్ స్టాక్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోండి. ఒక 100 షేర్స్ కొన్నాక ఒక 50 షేర్స్ ట్రేడ్ చేసుకోండి. సో, ఓకే. మంచి మనీ వస్తది. ఓకే. సరే ఈవెంట్ చూసుకుంటే మార్చ్ 24th అయితే సెబీ మీటింగ్ ఉంది. హ్మ్. దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా మార్కెట్ పైన? అంటే వాళ్ళు కొంచెం ఏమున్నాయి ఇప్పుడు సెబీ ఏం చేస్తారంటే మేజర్‌గా ఈ యాక్టివిటీస్‌ని తగ్గించాలని చూస్తుంటారు. ఎఫ్&ఓలో ఆప్షన్స్ ఫెయిల్ అవుతాయి. ఎక్కువ మంది లాస్ అవుతుంటారు కదా! ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు పెట్టిన చర్యలకి చాలా వరకు ఎఫ్&ఓ తగ్గించేశారు. సో, ఇంకా పాజిటివ్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పెద్ద నెగెటివ్ అయ్యే అవకాశాలు లేవు. పాజిటివ్‌గానే ఉంటాయి. రూల్స్ ఎటు స్ట్రిక్ట్‌గానే ఉంటాయి కదా! సో, కాబట్టి అవి ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఈజీ రూల్స్ కాకుండా ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకొస్తారు. అదంతా కూడా ఇన్వెస్టర్స్‌కి బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకొస్తున్నారు కాబట్టి, అది కూడా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది మార్కెట్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బౌన్స్ బ్యాక్ ఈరోజైతే నెగిటివ్ అయితే క్లోజ్ అయిపోయింది, కానీ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మళ్ళీ పాజిటివ్ వచ్చే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ యూఎస్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా అనౌన్స్ చేశారు ఒక ఆర్టికల్లో. 2-3 మంత్స్లో ఇండియన్ మార్కెట్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి. 2-3 మంత్స్లో అయితే మంచి గుడ్ వైబ్స్ ఇండియన్ మార్కెట్ అయితే రీచ్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎల్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాకపోతే చైనాకి సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు చైనా ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి టెంపరీగా అటు సైడ్ మళ్ళుతున్నాయి, కానీ ఇండియన్ మార్కెట్లు అయితే స్టాండర్డ్గా ఉన్నాయి. టెన్షన్ పడాల్సింది అవసరం లేదని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.